హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది కొంచెం మధురం కొంచెం విరహం స్టోరీలోని 16వ భాగం. రుద్ర పట్టుకి శక్తికి ఊపిరి అందక రుద్ర చేతుల మీద కొడుతూ ఉంది. రుద్ర తన కళ్ళు పైకి పోవటం చూసి తన చేతిని వెనక్కి తీసుకొని నోరు మూసుకొని పోయి చీర కట్టుకొని పద్ధతిగా కిందకి రా. ఈ జుట్టు విరబోసుకొని దెయ్యంలా నా ఇంట్లో తిరగకు. ఆల్రెడీ నిన్ను దరిద్రం అనుకుంటున్నాను. అది నిజమని నీ చేష్టలతో నిరూపించకు అని చాలా చాలా సీరియస్గా చెప్పి తన జుట్టు గట్టిగా లాగి, పో, రూమ్లోకి పోయి శారీ కట్టుకొని రా, పద్ధతిగా ఉండు, బొట్టు పెట్టుకోకుండా ఫ్యాషన్కి పోయావంటే పళ్ళు రాలగొడతాను అని సీరియస్గా వార్నింగ్ ఇస్తే, శక్తి కోపంగా రుద్ర గుండెల మీద కొడుతూ, ఇలా ఎవరైనా బిహేవ్ చేస్తారా కట్టుకున్న భార్యతో అని ఏడుస్తూ అరుస్తూ ఉంది. తేరుకున్న తర్వాత ఇంతలో ఆ ఇంటికి చేరుకున్నాడు ఇవాన్. రుద్ర ఏదో అనేలోపు కాలింగ్ బెల్ మోగటంతో అప్పుడే వచ్చేసారా అనుకున్న రుద్ర శక్తి వైపు సీరియస్గా చూస్తూ, వెళ్ళు, వెళ్ళి చీర కట్టుకొనిరా అని అన్నాడు. శక్తి కోపంగా, ముందు నాకు సారీ చెప్పు, ఆ తర్వాత వెళ్తాను అని అంటుంటే రుద్ర ఒక చూపు షార్ప్గా చూశాడు. ఆ చూపుకి భయపడిన శక్తి, ఏం అక్కర్లేదు, చూపులతోనే భయపెట్టేస్తున్నాడు అని గొనుక్కుంటూ, లైఫ్ లాంగ్ ఈ రుద్రతో ఎలా వేగాలో ఏంటో, నా జీవితం ఒక్కరోజుకే చుక్కలు చూపిస్తుంది. ఇలా అయితే మా జీవితం రోజు 6 గొడవలు 3 తన్నులతో సరిపోయేటట్టుంది అనుకుంటూ రూమ్లోకి వెళ్తే, రుద్ర విసుగ్గా వెళ్ళి డోర్ తీయగానే ఎదురుగా ఫార్మల్స్లో ఉన్న ఇవాన్ కనిపించి కళ్ళు చిట్లించి, నువ్వేంటి ఇక్కడ అని బేస్ వాయిస్లో అడిగాడు. ఇవాన్ కూడా రుద్రకి ఏమాత్రం తగ్గకుండా, నా ఫ్రెండ్ ఎక్కడ, కనిపించటం లేదేంటి అని తొంగి చూస్తూ ఉంటే, రుద్ర అతని గుండెల మీద చేయి వేసి వెనక్కి తోస్తూ, అసలు నా ఇంట్లోకి ఎలా వచ్చావు నువ్వు, నిన్నెవరు రానిచ్చారు, ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో నా చేత తన్నించుకోకముందే అని ఆవేశంగా అరుస్తూ ఉంటే, ఇవాన్ వెటకారంగా నవ్వుతూ, నువ్వు తంతూ ఉంటే నేను సైలెంట్గా చూస్తూ ఉంటాను అనుకుంటున్నావా ఏంటి, నాకు కూడా బాగానే వచ్చు ఫైటింగ్ చేయటం. నువ్వు ఫైటింగ్కి రెడీ అయితే నేను కూడా రెడీనే. అనవసరంగా నాతో పెట్టుకోకుండా నోరు మూసుకొని పని చూసుకో. నేను వచ్చింది నా ఫ్రెండ్ శక్తి కోసం అనగానే రుద్ర కనుబొమ్మలు ఎగరేస్తూ, శక్తి కోసం వచ్చావా, ఎందుకు వచ్చావు, అదేమైనా ఇప్పుడు నీ ఫ్రెండ్ అనుకుంటున్నావా, నా ఇంటి పని మనిషి అని అనగానే రుద్ర అని కోపంగా అరిచాడు ఇవాన్. నువ్వు నోరు మూసుకొని పోకపోతే నా టైం కాదు, నీ ఫేట్ మారుతుంది. నోరు మూసుకొని పో. పెళ్లి చేసుకున్నావు కదా నీ మరదల్ని, పోయి దాని దగ్గరే నీ ప్రతాపం చూపించు. ఇక్కడ ఎవరూ నిన్ను చూసి భయపడే వాళ్ళు లేరు అని పళ్ళు నూరుతో అనగానే ఇవాన్ పళ్ళు కొరుకుతూ, నేను కూడా నిన్ను భయపెట్టడానికో లేదంటే నీతో మాట్లాడటానికో గొడవ పడటానికో రాలేదు. కేవలం నా ఫ్రెండ్ నీ చూసి మాట్లాడటానికి వచ్చాను. శక్తి ఎలా ఉందో నేను చూడాలి. అసలే అమాయకురాలు, నీ చేతుల్లో పడి బలైపోయింది అని అంటుంటే రుద్ర వెటకారంగా కళ్ళు ఎగరేస్తూ, ఎవరు ఎవరికి బలైపోయారు, నేనా అదా, నేనేమైనా దాన్ని తీసుకువచ్చి రమ్మారా నాతో ఉండు అని చెప్పానా ఏంటి, అదే కావాలని వచ్చింది అని అంటే ఇవాన్ పళ్ళు పటపటలాడిస్తూ, అదంతా తర్వాత, నేను ముందు శక్తితో మాట్లాడాలి అని రుద్రని తోసుకుంటూ లోపలికి రావాలని చూస్తుంటే రుద్ర ఇవాన్ షర్ట్ కాలర్ పట్టుకొని బయటికి లాక్కొచ్చి విసిరేసినట్టు వదిలేస్తూ, మీ ఫ్యామిలీలో ఎవ్వరూ కూడా నా ఇంట్లో పాదం మోపటానికి కాదు కదా, నా ఇంటి వైపు చూడటానికి కూడా ఒప్పుకోను. అటువంటిది నువ్వు ఏకంగా నా ఇంట్లోకి అడుగు పెడతాను, నా ఇష్టానికి చేస్తానంటే చేతులకి గాజులు తొడుక్కొని కూర్చున్నాను అనుకున్నావా సైలెంట్గా ఉండటానికి అని ఆవేశంగా కళ్ళెర్ర చేసి చూస్తుంటే ఇవాన్ విసుగ్గా, అసలు ఎందుకు ఇంత ఓవర్ రియాక్ట్ అవుతున్నావు, నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ అంటున్నావు, నా ఫ్యామిలీతో నీకేం వైరం ఉంది, ఒకవేళ వైరం ఉన్నా అందులో నేనేం చేశానని నువ్వు నా మీదే ఎగురుతున్నావు అని చిరాగ్గా అంటే,
ఆ భానుమతి కడుపున పుట్టడమే నువ్వు చేసిన తప్పు. నిన్ను చూస్తుంటే నా రక్తం మరిగిపోతుంది. నోరు మూసుకొని ఇక్కడి నుంచి పోతావా? లేదంటే గెంటించమంటావా? అని పిడికిలి బిగించి ఆవేశంగా అన్నాడు రుద్ర. ఇవాన్ కూడా తగ్గకుండా, వెళ్ళను. నేను శక్తితో మాట్లాడి తను సేఫ్గా ఉంది నీ దగ్గర అని తెలుసుకునేంత వరకు ఇక్కడి నుంచి కదిలే సమస్యే లేదు. నువ్వు కాదు కదా, ఎవరు వచ్చినా సరే నన్ను ఆపలేరు అని కోపంగా చెప్పి రుద్రని తోస్తూ లోపలికి వెళ్ళాలి అనుకుంటే రుద్ర ఆపేస్తూ, ఒకసారి చెప్తే అర్థం కాదా? పదే పదే చెప్పించుకుంటావా? సిగ్గు లేదా నా ఇంటి నుంచి గెంటేస్తున్నా మళ్ళీ మళ్ళీ రావటానికి? అవును, ఎందుకు ఉంటుందిలే, ఎంతైనా ప్రకాష్ కడుపున పుట్టావు కదా, అంతే, అన్నీ వదిలేసి మరీ వస్తున్నావు అని అన్నాడు. ఆ మాటలకి కోపం వచ్చిన ఇవాన్ రుద్ర బుగ్గ మీద షాట్ ఇవ్వాలని చేయి ముందుకు తీసుకువచ్చాడు. కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రియాక్ట్ అయిన రుద్ర ఆ చేతిని పట్టుకుని చేతిని విసిరి కొడుతూ, నీకే కాదు కొట్టడం నాకు కూడా వచ్చు, నేను కొడితే నువ్వు ఇలా అయితే వెళ్ళవు అని పైనుంచి కింద వరకు ఎగాదిగా చూస్తూ చెప్పాడు. అప్పుడే అక్కడికి వచ్చింది శక్తి శారీ సరి చేసుకుంటూ. శక్తిని చూసిన ఇవాన్ శక్తి అని సంతోషంగా ముందుకి ఒక అడుగు వేయగానే రుద్ర ఇవాన్ చేతిని పట్టుకొని ఆపుతూ, ఒకసారి చెప్తే అర్థం కాదా? సిగ్గు లేకుండా మళ్ళీ వెళ్తూ ఉన్నావు అని కోపంగా అంటే శక్తి కంగారుగా వాళ్ళ దగ్గరికి వచ్చి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇవాన్, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? అసలు ఎప్పుడు వచ్చావు అని కంగారుగా అడుగుతూ రుద్ర చేతుల్లో నుంచి ఇవాన్ చేతిని వదిలించడానికి ట్రై చేస్తూ ఉంటే రుద్ర మాత్రం ఇవాన్ చేతిని వదలకుండా శక్తిని ఇవాన్ని ఒక చూపు చూసి, దీనితో మాట్లాడాలనుకున్నావు కదా, సరే, దీనిని తీసుకొని వెళ్ళిపోయి నీ ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడుకో. నాకు కూడా ఇది చాలా బరువుగా అనిపిస్తుంది. తీసుకువెళ్ళిపోతే నేను కూడా ప్రశాంతంగా ఉంటాను అని కార్నర్ స్మైల్తో అనగానే ఇవాన్ శక్తి ఇద్దరూ కూడా ఒక్కసారిగా ఏంటి అని గట్టిగా అరిచారు. వాళ్ళ అరుపులకి రుద్ర చిరాగ్గా చూస్తూ, నేను మాట్లాడింది తెలుగే, మీకు అర్థం కాకపోవటానికి ఏం చెవుడేమైనా వచ్చిందా ఏంటి నిన్నటి దెబ్బకి అని వెటకారంగా అంటూ, వీడితో నువ్వు మాట్లాడితే వీడితో కలిసి నువ్వు నిరభ్యంతరంగా బయటికి వెళ్ళిపోవచ్చు. అసలే అమ్మా నాన్న అంటూ తెగ బాధపడ్డావు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో. వాళ్ళు నిన్ను చేరదీసి రాశక్తి, నిన్ను మేం చూసుకుంటామని చెప్పి దగ్గరికి తీసుకుంటారు అని వెటకారంగా అంటే శక్తి పళ్ళు కొరుకుతూ, టూ మచ్ చేస్తున్నావు రుద్ర అంటే ఇవాన్ అంతకంటే కోపంగా, నీ ఇష్టానికి బిహేవ్ చేస్తూ శక్తి జీవితాన్ని నాశనం చేసిందే కాకుండా ఇప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వీడికి అవకాశం ఇచ్చిందే నువ్వు శక్తి. నువ్వే కానీ జాగ్రత్తగా ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని అంటే శక్తి తల పట్టుకొని ఉరుమురి మంగళం మీద పడ్డట్టు, మీరు నా మీదెందుకు పడుతున్నారు? జరిగిన దాంట్లో నా తప్పు ఎంత ఉందో రుద్ర తప్పు కూడా అంతే ఉంది. నేను తాగి వస్తే మాత్రం రుద్ర అడ్వాంటేజ్ తీసుకోవాలా ఏంటి? అయినా సరే తీసుకున్నాడు. నేను మీద పడితే తోసేయచ్చు కదా, తోసేయలేదు. నాతో కలిసి లైఫ్ షేర్ చేసుకున్నాడు అంటే ఏంటి అర్థం? ఎక్కడో ఒక చోట నేనంటే ఇష్టం ఉందనే కదా అనగానే ఇవాన్ షార్ప్గా రుద్ర వైపు చూస్తే రుద్ర చిరాగ్గా వాళ్ళిద్దరి వైపు చూస్తూ, మీ నాన్ సెన్స్ వినటానికి ఇక్కడ నేను రెడీగా లేను, నోరు మూసుకొని బయటికి పోండి అని లోపలికి వెళ్తుంటే శక్తి కంగారుగా రుద్ర చేతిని పట్టుకొని, ప్లీజ్ ప్లీజ్ రుద్ర, నువ్వు అంత కఠినంగా మాట్లాడకు. అలా ఎలా మాట్లాడుతావు? నా ఫ్రెండ్తో 2 నిమిషాలు మాట్లాడి వచ్చేస్తాను అని అంటుంటే రుద్ర తన చేతిని విదిలించి, వాడితో మాట్లాడాలి అనుకుంటే నిరభ్యంతరంగా ఇక్కడి నుంచి వెళ్ళిపో శక్తి. నేను నిన్ను ఆపాలని కూడా అనుకోవటం లేదు. బికాజ్ నీ మీద నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. కేవలం ఒక పర్పస్ మీద మాత్రమే నిన్ను పెళ్లి చేసుకున్నాను, అదే అయిపోయింది.
కాబట్టి నువ్వు ఎలా ఉన్నా ఏం చేసినా ఐ డోంట్ కేర్. ఇక్కడ ఉంటే మాత్రం నాకు నచ్చినట్టుగా నేను చెప్పినట్టుగానే ఉండాలి అని సీరియస్గా చెప్తుంటే ఇవాన్ ఆవేశంతో ఊగిపోతూ, వీడితో మాటలేంటి శక్తి, ఓవర్ చేస్తున్నాడు, మనం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, పైగా మీడియాలో కూడా అంతా నిన్ను రుద్ర భార్యగానే చూపించారు కాబట్టి సాక్ష్యం చూపించాల్సిన అవసరం కూడా లేదు. స్టేషన్కి పోయి నిన్ను తంతున్నాడని గృహహింస కేసు పెట్టామంటే చాలు, వీడే పరిగెత్తుకుంటూ వస్తాడు అని అనగానే రుద్ర వెటకారంగా నవ్వుతూ, వెళ్ళండి వెళ్ళండి, నేను కూడా ఆపను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతే శక్తి కంగారుగా, ఇవాన్ నేను నీతో తర్వాత మాట్లాడుతాను, నువ్వు వెళ్ళిపో అని అంది. శక్తి అంటూ ఇవాన్ అసహనంగా చూస్తుంటే, చెప్పా కదా తర్వాత మాట్లాడుతానని, వెళ్ళిక్కడి నుంచి, మనం మాట్లాడుకోవాలంటే చాలా సమయం పడుతుంది అండ్ నువ్వు నా గురించి భయపడాల్సిన అవసరమే లేదు. రుద్ర కేవలం బయటికి మాత్రమే కోపంగా ఉన్నాడు కానీ నాకు ఏం కావాలో అన్నీ నా కోసం ముందుగానే అరేంజ్ చేసి పెట్టించాడు. నేనంటే చాలా ఇష్టం, బయటికి చూపించటం లేదు అంతే. వెళ్ళు వెళ్ళు. ఈరోజు రుద్రకి సంబంధించిన వాళ్ళు ఎవరో వస్తారంట, అంటే ఇసుకకి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు మేబీ. ఇంతకీ రుద్ర గురించి ఏమైనా తెలిసిందా? సరే సరే, ఏదైనా సరే మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నా సరే రుద్ర అన్నంత పని చేస్తాడు అని కంగారుగా అంటుంటే, నువ్వేనా శక్తి? అసలు రుద్రకెందుకు భయపడుతున్నావు? ఏదో తప్పు చేసిన దానిలా అని అంటే శక్తి ఒక్కచూపు ఇవాన్ వైపు చూసి, తప్పు చేశానో ఒప్పు చేశానో నాకు తెలియదు ఇవాన్, కానీ నేనిప్పుడు రుద్ర భార్యని, అతనికి నచ్చినట్టే నేను ఉండాలి, సగటు భార్యగా అది నా బాధ్యత అని అనగానే ఇవాన్ చిరాగ్గా మోహం పెట్టి, ఏంటి అంటే, మనం తర్వాత మాట్లాడుకుందాం, ప్లీజ్ వెళ్ళిపో ఇవాన్ అని శక్తి ముందుకు అడుగు వేస్తే, ఎలా మాట్లాడుకుంటాం నువ్వే చెప్పు, నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు లిఫ్ట్ చేయలేదు అని అంటుంటే శక్తి తల కొట్టుకుని, రుద్ర వెళ్ళిపోయాక నేనే కాల్ చేస్తాన్రా నీ ఫోన్కి, ల్యాండ్లైన్ నుంచి చేస్తారా? వెళ్ళరా బాబు, నా కాపురంలో నిప్పులు పోయకు, ముందు పోయి నీ ఫ్యామిలీకి రుద్రకి మధ్య ఎటువంటి సంబంధం ఉందో తెలుసుకొనిరా, అప్పుడు మనం ఏం చెయ్యాలో ఆలోచించవచ్చు. పోపో అని చెప్పి శక్తి కంగారుగా లోపలికి పరిగెత్తింది. అప్పటికే రుద్ర ఎలా ఉన్నాడో అన్న కంగారు మొదలవటంతో. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.